అందరికీ నమస్కారం. నేను మీ పొదలపర్తి శివ. మరో సుమతి శతకంలోని మరో నీతి పద్యంతో మీ ముందుకు వచ్చాను. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచి మల చేత చిక్కి చావదే సుమతి. నేను చాలా బలవంతుణ్ణి, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మీలా. అనేక మందితో నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా అధికారవంతుణ్ణి, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు ఇంకెవరితోటి పని లేదు, నా దగ్గరే ఎవరైనా పని ఉండాలి, నా కిందే ఉండాలి, కానీ నేను ఎవరి కింద ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఎవరి అవసరము రాదు, నా అవసరమే ఎవరికైనా వస్తుంది అని అనుకోవడం అనేటటువంటిది భ్రమ. అలా అనుకుని అందరితోటి కూడా తగువ పెట్టుకోవడం, శత్రుత్వం పెట్టుకోవడం, అది ఏమైనా మహిళ, అది మేలే కాదు. బలవంతమైన సర్పము, పెద్ద త్రాచు, అత్యంత బలమైనటువంటిది, ఒక్క కాటుతోటి ఎంతటి బలవంతుడినైనా తన విష తోటి సంహరింపజేస్తుంది. అలాంటి సర్పము కూడా చలిచీమల చేత చిక్కి చావదు సుమతి. అటువంటిది పుట్టలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో పుట్టలో తను సంతానోత్పత్తి సమయంలో నిద్రలో మునిగిపోతుంది. అసలు తన చర్మం తను ఏం చేస్తుందో తన స్పర్శని కోల్పోతుంది. ఆ సమయంలోనే తన గుడ్లను తానే, తన పిల్లల గుడ్లను తానే తినేస్తుంది, తన పిల్లలను తనే తినేస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంచేత బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. అంతటి గొప్ప బలవంతమైనటువంటి సర్పం కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు, వానాకాలంలో కూరుకుపోయినప్పుడు, పాము సర్పము పుట్ట నిండిపోతూ ఉన్నప్పుడు ఆ చలిచీమలతోటే చిక్కిపోయి చనిపోతుంది కదా. కాబట్టి నేను బలవంతుణ్ణి, నాకెవరితోటి పని లేదు అని నిగ్రహించకూడదు అని సూక్తి బద్దిన చెప్పడం జరిగింది. నా ఈ పద్య తాత్పర్యము, విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ పొదలపర్తి.